మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని అఖిల బ్రాహ్మణ వికాస సమితి భవనంలో శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ నందకుమార్ జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి సిద్ధాంతి, బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ సిద్ధాంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమితి క్యాలెండర్, పంచాంగ పుస్తకాలను ఆవిష్కరించారు. పరాభావనామ సంవత్సరానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించిన పండితులు ధర్మం మరియు సన్మార్గం ద్వారా జీవితంలో విజయాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం పంచాంగ పఠనం ద్వారా రాశి ఫలాలు, గ్రహ స్థితులను వివరించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎవరైతే దేవతా సంబంధమైన, భగవత్ సంబంధమైన ఆరాధన చేస్తారో వారికి పరాభవతి నా అంటే నిషేధ అర్థంలో చెప్తారు. నా ఎప్పుడు వచ్చినా నా నిషేధార్థే, ప్రతిషేధార్థం కాదు. నా అంటే నిషేధం. నిషేధం వచ్చేటప్పుడు ఎక్కడ వస్తుందో నా ముందు వస్తుంది, పదానికి ముందు వస్తుంది నా. ఇక్కడ చాలామంది సంస్కృత పండితులు ఉన్నారు, నాతో పాటు చదువుకున్నటువంటి తెలుగు దర్శనంలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందు వస్తుంది. ముందు వస్తే అంటే నా పరాభవతి, వారికి పరాభవము లేదు. పరా అంటే అతి ఉత్కృష్టమైన, భవ అంటే ఉండుట, కలుగుట, పొందుట, ఇవి అర్థాలు. పరా అంటే ఉపసర్గ, భవ అంటే సత్తాయాం, భూసత్తాయాం అంటే సత్తా అంటే ఉండుట. నీకు సత్తా ఉందా అంటారు, మనం కూడా వింటూ ఉంటాం. అదే భవ అనేక అర్థాల్లో ఉంటుంది. భవేత్ అన్నం పొరపాటున మనం కూడా అనుకుంటాం, అందో రాజా భవేత్ అన్నం, భవేత్ అన్నం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఆశీర్వర్థంలో ఉండను అంటాం. ఉండుదువు గాక అంటాం. దీనికి పరా అనండి, పరాభవేత్ అనండి. పరాభవం ఉంటుంది అని అర్థం. యహ పరాభవేత్ అనండి, ఎవరు సమర్థవంతులు అని అర్థమైపోతుంది. చూడండి ఎలా మారిపోయింది సంస్కృతానికి ఉన్న. చూడండి యహ, యహ యుయే, యహ అంటే ఏంటి? ఎవరు, ఎవడు అని అర్థం. యుద్ధే రాఘవే యహ పరాభవేదని మొట్టమొదటిసారిగా వాల్మీకి మహర్షి ప్రయోగించారు ఈ ప్రయోగాన్ని. ఎవరు రాముణ్ణి యుద్ధంలో జయించగలరు, జయించగలిగిన వ్యక్తి ఎవరు? ఎవరు లేరు అని చెప్తారు. చూసారా ఎలా అయిపోయిందో? పరా అంటేనేమో అతి ఉత్కృష్టమైన, భవ అంటేనేమో ఉండడు, పరాశక్తి, ఎందుకంటే మీడియా ద్వారానే మేము ఏం చేసిన కార్యక్రమాలు మీరు మాకు చాలా ఇంపార్టెంట్. మీ ద్వారానే జనాల వరకు తీసుకుపోతారు. కావున మేము చేస్తున్న కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి పంచాంగ శ్రవణం కానీ, పంచాంగ పఠనం కానీ, పంచాంగ ఆవిష్కరణ కానీ చేస్తున్నాము. ఈ టైంలో పంచాంగంతో పాటు క్యాలెండర్ కూడా ఆవిష్కరణ జరిగింది. సో దీంట్లో వచ్చిన దాదాపు ఒక 300 మంది ఇక్కడ వచ్చి బోడుపల్లి బ్రాహ్మణ సంఘానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఉగాది నుంచి హోలీ వరకు ప్రతి నెలలో మా కార్యక్రమాలు ఉంటాయి. కావున ధార్మిక, ఆధ్యాత్మికంగా ప్రవచనాలు, కీర్తనాలు, భజనాలు ఇట్లాంటి కార్యక్రమం ఉంటాయి. కాబట్టి కేవలం ఒక మీడియా ద్వారా ఈ మేము చేసిన కార్యక్రమం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పోవడం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమంకి ఎంత హైలైట్ చేస్తే ప్రతి ఒక్క మనిషికి తెలవాలని కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు.